ఒక్కరోజే గడువు. అవును, ఇవాళ ఒక్కరోజే గడువు ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇవాళే చివరి రోజు కావడంతో సమయం లేదు మిత్రమా అంటూ రిటర్నింగ్ ఆఫీసులకు పరుగులు తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరింది. ఇవాళ ఒక్కరోజే గడువు ఉంది. దీంతో ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. ముఖ్య నేతల సమక్షంలో తరలివస్తున్న అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి రోడ్ షోలతో అట్టహాసంగా రిటర్నింగ్ ఆఫీసులకు వచ్చి పత్రాలు దాఖలు చేస్తున్నారు. అభ్యర్థులంతా ర్యాలీగా వెళుతూ బల ప్రదర్శన చేస్తున్నారు. దీంతో రిటర్నింగ్ ఆఫీసుల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటి వరకు సుమారు 2.5 పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభ స్థానాలకు ఇప్పటి వరకు 500కు పైగా నామినేషన్లు పడ్డాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు 400 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీఫామ్ ఉన్నవాళ్లే పార్టీ అధికారిక అభ్యర్థి అవుతారు. ఇవాళ చివరి రోజు కావడంతో ఎంతమంది రెబల్స్ పోటీకి దిగుతారా అనే టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 4వ దశలో తెలంగాణలో 17, ఏపీలో 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. వీటితో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 18వ తేదీన 4వ దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు. రేపు అంటే 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడతాయి.